హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వెంకీ. ఈరోజు టాపిక్ వచ్చేసి మన యూట్యూబర్ హర్ష సాయి మీద. అసలు ఏం జరిగింది హర్ష సాయికి? రేప్ కేసు ఎందుకు పెట్టింది ఆ అమ్మాయి హర్ష సాయి పైన? అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఈ ఛానల్ నేను కొత్తగా క్రియేట్ చేశాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తే తొందరలోనే 1K సబ్స్క్రైబర్ చేరుకుంటాను. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్లోకి వచ్చేసి మన హర్ష సాయి మెగా మూవీ తీస్తున్నాడని మనందరికీ తెలిసిందే. ఆ మూవీకి ప్రొడ్యూసర్ గా బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన మిత్ర శర్మ అనే అమ్మాయి తనని రేప్ చేశాడని నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు వేసింది హర్ష సాయి పైన మరియు తన నాన్న పైన కూడా. హర్ష సాయి మీద తక్కువనా? నేను తనని రేప్ చేయలేదు, లవ్ చేయలేదు అని కాల్ రికార్డింగ్స్ అన్ని బయట పెట్టాడు. ముందుగా మనం ఆ కాల్ రికార్డింగ్స్ వింటాం. ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూల్ బి లైక్ నో, పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, దట్ యు విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసాయి కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసాయి మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రుడు. ఏంటి ఏంటి గోవాల? వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. ఐ లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఇవాళ నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? అదే కానీ మరి నేనే డెస్పరేట్ గా ఉన్నా. యూనో, మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు దట్ యూనో యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, యు స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ బి లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దట్ అక్కడి నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, నీకు ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు. అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడ అవతలోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవరు ఉంటాడు? నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it end? On no love only it ended. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. ఈ కాల్ రికార్డింగ్స్ లో హర్ష సాయి లవ్ చేసినట్టే లేదు. ఆ అమ్మాయి హర్ష సాయి వెంట పడుతున్నట్టు, తనని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఉన్నది. మళ్ళీ హర్ష సాయి ఆ అమ్మాయిని తన గెస్ట్ హౌస్ లో రేప్ చేశాడని సీసీటీవీ ఫుటేజ్ చూపెట్టింది. అది కూడా చూస్తాం పదండి మనం.
ఈ సీసీటీవీ ఫుటేజ్ తన మెగా మూవీ కోసం సీరియస్ అవుతున్నట్టున్నాడు. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసాక మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో. కానీ హర్షద్ సాయి ఎందుకు కనబడకుండా దాక్కుంటున్నాడో అర్థమైతలేదు. హర్షద్ సాయి కేసు ఇప్పుడు తాడికొండ చిరంజీవి అనే లాయర్ పోరాడుతున్నాడు. ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి గైస్. అసలు హర్షద్ సాయి మంచోడా, లేదా తనని నిజంగానే రేప్ చేశాడా, లేదా హర్షద్ సాయి దగ్గర ఉన్న అమౌంట్ తీసుకోవాలని తను అలా చేస్తుందా? వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.